హాయ్ అండి. నా ఛానల్ వచ్చి వంటలు విశేషాలు బై లక్ష్మి. ఈవేళ నేను చిన్న పాయింట్ అంటే నా వీడియోస్ కోసం నేను రెగ్యులర్గా ఎప్పుడైనా సరే ట్రావెల్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా వండుతున్న వంటవి ఈ వీడియోస్ పెడుతూ ఉంటాను. మ్యాక్సిమం బయట కర్రీస్ అవి మేము తినము. ప్లస్ ఇంట్లో ఏంటంటే మా ఆయన గారికి మార్నింగ్ క్యారేజ్ అయితే కావాలి. ఇప్పుడు నా ఛానల్లో నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, నా ఛానల్లోనూ ఒరిజినల్ కంటెంట్ ఎక్కువే నా దగ్గర ఉంది. అయితే అందరూను మానిటైజేషన్ అయిపోయిందేమో, 29,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, మానిటైజేషన్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారు. నేను ఇదే విషయాన్ని ఇదే పాయింట్ని చాలా సార్లు చెప్పానండి. ఎందుకంటే నాకు మానిటైజేషన్ అవ్వలేదు. 2 టైమ్స్ అయితే కాపీరైట్ పడిపోయింది నాకు. అయితేను అప్పుడైతే సాంగ్స్ ఏవో పెట్టేస్తాను కాబట్టి పడిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ పెడుతున్నా సరే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. కాకపోతే వ్యూస్ లేవు. నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ వస్తున్నా కూడా ఇంకా అంత 1000 సబ్స్క్రైబర్స్ వస్తేనే మానిటైజేషన్ అయిపోతుందండి. అంతమందిని చూసి అందరూ అడుగుతున్నారు, ఈ పాటికి మీకు మనీ వచ్చేసి ఉంటుందని. మనీ వచ్చేసినా సరే నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు, మనీ అయితే నాకు రాలేదు. ప్లస్ ఏంటంటే నా కంటెంట్ ఎక్కువ దేవుడి మీద నాకు ఇంట్రెస్ట్ అండి. మనం చుట్టూ జనాలు కన్నా కూడా ఎక్కువ నేను దేవుడికే కనెక్ట్ అవుతూ ఉంటాను. కాకపోతే నిజంగాను చెప్పాలి అంటే అండి, ఎవరైనా సరేను ఈ రోజుల్లో ఉన్న అందరికీ కూడాను ఈ పక్క వాళ్ళకి ఏమైందో, ఆ పక్క వాళ్ళకి ఏమైందో, ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంకోటి ఏం జరుగుతుందో, ఇందులో ఏం జరుగుతుందని ఈ కంటెంటు ఆ కంటెంటు అంతా కొలెక్ట్ చేసి ఒక వీడియో అయితే మాత్రం తయారు చేస్తారు. నేను అలా చెయ్యలేను, చెప్పను కూడా. ఎందుకంటే నేను నా కంటెంట్ ఏం పెట్టాలి, నేను వెళుతున్నది నేను చూపించాలి, నేను చేస్తున్నదే చూపించాలి అని నా ఒపీనియన్. అంటే ఎవరికి ఇలా ఎవరి ఒపీనియన్లు ఎవరికి నచ్చవు ఈ రోజుల్లోనే. పక్క వాళ్ళకి ఏం జరుగుతుందో బాగా వినాలి, అది ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళకి. అందుకని నాకు మానిటైజేషన్ అవ్వలేదు. ఇదండి నా నా ఛానల్ గురించి నేను చెప్తున్నాను. మనీ అయితే నాకు రాలేదు. నా కంటెంట్ ఒరిజినల్లీ. కాకపోతే కొంచెం ప్లీజ్, అంటే నా కంటెంట్లో ఎక్కడ లోటు ఉందో అన్నది నాకు అర్థం కావట్లేదు. లేదంటే యూట్యూబ్ వాడిదే తప్పేనేమో అనుకుంటా. 2 సార్లు కాపీరైట్ పడిపోతే మూడోసారి అవ్వాలని అసలు ఎవరికైనా అయిందో లేదో కూడా నాకు ఇప్పటిదాకా తెలియదండి. ఇదే నా ఛానల్. ప్లస్ ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ ఎందుకు నచ్చట్లేదు జనాలకి. వీళ్ళది వాళ్ళది వాళ్ళ దాంట్లో గ్యాదర్ చేసి వీళ్ళ దాంట్లో గ్యాదర్ చేసి చెప్పేటంత వ్యూస్ ఇంక నేనెందుకు యూట్యూబ్ పెట్టడం నాకు అర్థం కాలేదు. నేనేం చెప్పాలనుకుంటున్నానో, నేనేం చూపించాలనుకుంటున్నానో అది చెప్పడం ఎవరికి ఈ రోజుల్లో నచ్చదు. వాళ్ళది వీళ్ళది కావాలి. అందుకే కనెక్ట్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకే గమ్ముని. ప్లస్ ఏంటంటే నేను వండుతున్న వంట కూడాను చాలా లాంగ్ వీడియోస్ అయితే నేను అప్పట్లోనూ పెడుతూ ఉండేదాన్ని. కష్టపడి వండడం ఇవన్నీ కొలెక్ట్ చేసి మళ్ళీ ఒక ఇన్షాట్ చేయడం, మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉండడం, ఇదంతా కష్టమైన పని. కూర్చుని మాట్లాడేసేటంత ఈజీ కాదు కదండి ఏదైనా కూడాను. కాకపోతే కనెక్టింగ్ ఉండదు, దానికి కనెక్ట్ అవ్వరు కూడాను. ఇప్పుడు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నాం అంటే పార్ట్ అంతా కొలెక్ట్ చేసి నేను ఒక స్టోరీలా చెప్పాలి అంటే కూడా నాకు టైం తీసుకుంటాను కదా. ఈ రోజున వెళ్తే రేపు ఒక ఇన్షాట్ చేసి దాన్ని కొలెక్ట్ చేసి దానికి ఒక స్టోరీ చూసుకుని అప్పుడు కదా చెప్పాలి ఏదైనా కూడాను. కానీ దేనికి కూడా కనెక్ట్ అవ్వరండి ఈ రోజుల్లో. అందరూ అలాగే ఉన్నారు. ఇదండి, నాకైతే మానిటైజేషన్ అవ్వలేదు. ప్లస్ ఏంటంటే మాకు ఆంటీ గారు అయితే సౌందర్య లహరి అది పెట్టారు, కనకధార స్తోత్రం అది పెట్టారు. కనకధార స్తోత్రానికి అయితే బాగా కనెక్ట్ అయ్యారు. అందుకని ప్లీజ్ దేవుడు ఏమైనా పెడుతూ ఉంటాను. దేవుడు వాటికి అంటే మనం అన్ని వీటిని ఇది చేసుకునే కన్నా ఇంకా అందరి ద్వారా తెలుసున్న న్యూస్ పెట్టవలసిన ఇది ఉండదు, చెప్పవలసిన ఇది ఉండదు. దాన్ని మళ్ళీ నేను వేరే స్టోరీ పెట్టుకుని నేనుగా ఓన్గా చెప్తున్నట్టుగా సృష్టించడం అనేది నాకు రాదు, ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటివి స్కూల్లో కాపీ కొట్టడం అంటారు చూసారా, ఆ కంటెంట్లోకి వస్తుంది ఇది నేను చెప్పాను అంటేను. దేవుడి స్టోరీస్ అనుకోండి, బోల్డన్ని చరిత్రలు నిజంగా చెప్పాలి అంటేను అన్ని చరిత్రలు నాకు తెలుసని నేను చెప్పను. నాకు తెలిసినది ఏమైనా ఉన్నా, నాకు ఎవరి ద్వారానో అడిగి తెలుసుకున్న స్టోరీ దేవుడివి అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం నేను చెప్తూ ఉంటాను. ఇంకంతే అండి, నా కంటెంట్ ఇలాగే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విషయం నేను చాలాసార్లు మిమ్మల్ని అడిగాను. సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఈవిడికి మానిటైజేషన్ అయిపోయిందని అనుకోకండి. నా కంటెంట్ అంతా ఒరిజినల్ కంటెంటే. ఇదండి ఈవేళ నేను చెప్పాలనుకున్నాను. చాలా రోజుల తర్వాత
మళ్ళీ నేను మీ ముందుకి ఈ విధంగా వచ్చి చెప్తున్నాను. ప్లీజ్ దేవుడు దానికి నేను అంటే ఇప్పుడు నా యూట్యూబ్ కోసం నా మనీ కోసం నేనైతే చెప్పను కానండి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికే. దేవుడి విషయాలే మీరు ఎక్కువ కనెక్ట్ అయితే ప్రశాంతత అనేది ఇంట్లో అయినా ఉండాలన్నా, మనలో ఉండాలన్నా సరే దేవుడి విషయంలోనే మనం ప్రశాంతంగా ఉంటామండి. ఇవన్నీ శాశ్వతం కాదు. అది నేను చెప్పేది.